ఎప్పుడైనా ఇది గమనించారా? పాపము చేసే సమయంలో ఎవరు కూడా దేవుని భయం కలిగి ఉండరు. కానీ పాపము చేశాను అని తెలుసుకున్నవాడు మాత్రం ఖచ్చితంగా దేవునికి భయపడతాడు. లోకానుసారంగా బ్రతుకుతూ అపవాది మాటలను మాత్రమే వినేవాడు దేవుని వాక్కులను ఎలా గుర్తు తెచ్చుకుంటాడు? ఎలా దేవుని ఇష్టలుగా ఉంటారు? ఆదము, అవ్వలు, ఆకాను ఇలా ఎంతోమంది పాపము చేసే సమయంలో అపవాది మాటలను విన్నారు, కానీ దేవుని మాటను నమ్మలేదు. మోసపోయిన తరువాత దేవునికి భయపడి ఆయనతో ఉన్న చనువును పోగొట్టుకున్నారు. పాపానికి బానిసైతే రోగానికి, రుణానికి, బాధకి, కష్టానికి, సమస్యకి, శోధనకి భయపడుతూనే ఉంటాడు. మనం దేవునికి మాత్రమే భయపడాలండి. ప్రతిదానికి భయపడుతూ దేవుని పిల్లలుగా పిలువబడితే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు. మరి నీవు దైవ భయము కలిగి ఉన్నావనేస్తమా?